అదే రాయి యాకోబు ఏం చేసినాడు? లేచి దేవుని మందిరం అనుకొని భయపడి ఒక స్తంభంగా నిలబెట్టినాడట. ఆ రాయిని స్తంభంగా నిలబెట్టినాడు. సోదరుడా, సోదరి, నీవు నేను మనం దేవుని మందిరానికి ఎలాగుండాలంటే స్తంభం లాగుండాలి. మనమే ఒక పిల్లర్ కావాలి. లేకపోతే మా ఇంటికి మంచి ఒక స్తంభం లాంటి వాడు, పిల్లర్ లాంటి వాళ్ళు. పిల్లర్ పడిపోతే ఏమవుతుంది? ఇల్లంతా పడిపోతుంది. స్తంభాలు పడిపోకూడదు. స్తంభాలు పడిపోతే ప్రమాదం. పిల్లర్లు పడిపోకూడదు. స్తంభముగా నిలబెట్టినాడు యాకోబు. ఆ రాయిని తీసుకొని స్తంభముగా నిలబెట్టినాడు. నీవు నేను ఎలాగు నిలబడుతున్నాం దేవుని సంఘములో? నీవు నేను దేవుని పని కొరకు ఎలాగు నిలబడుతున్నాం? మనం నిలబడుతున్నామా? స్తంభముగా మనం ఉన్నామా? స్తంభముగా లేకపోతే దేవుడు కోరుకున్నది, అందుకే దేవుడు ఏరుకున్నది నిన్ను. అందుకే దేవుడు ఇష్టపడి ఏరుకొని కోరుకొని అనేక రాళ్ళల్లో నిన్నే కోరుకున్నాడంటే నీవు ఉపయోగపడే రాయిగా ఉంటావని, నీవు ఒక స్తంభములాగా ప్రభు కొరకు నిలబడతావు.